ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రజెంట్ సోషల్ మీడియాలో స్త్రీలకు ఇల్లు అవసరమా అనే చర్చ నడుస్తుంది. చూడటానికి ఇది చిన్న విషయంలాగే కనిపించినా దీనిని అర్థం చేసుకుంటే ఈ ప్రశ్న వెనుక ఆవేదన అర్థమవుతుంది. నిజానికి ఈ చర్చ ఇప్పటిది కాదు. లేటెస్ట్గా కడలి రౌతు అనే రచయిత ఒక ఇంటర్వ్యూలో మహిళలకు వారికంటూ సొంత ఇల్లు ఏది ఉండదు, తండ్రి భర్త కొడుకు ఇంట్లో ఆమె బతకాల్సి వస్తుందంటూ అన్న మాటలు మరోసారి స్త్రీలకు ఇల్లు అనే టాపిక్ చర్చకు రావడమే కాదు, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కూడా అయింది. అయితే 1992లోనే ప్రముఖ రచయిత కవన శర్మ రాసినటువంటి ఆమె ఇల్లు కథ కూడా అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. అప్పుడే కాదు, ఇప్పటికీ ఆ టాపిక్ ఇంకా లేటెస్ట్గా ఉండటానికి కారణం మహిళలకు వారికంటూ సొంత ఇల్లు లేకపోవడమే. ఆడపిల్ల పుట్టగానే బరువు అనుకునే వాళ్ళు కొందరైతే లక్ష్మీదేవి పుట్టిందని కొందరు అనుకొని మురిసిపోతుంటారు. కానీ చివరికి వచ్చేసరికి ఆమెకు పెళ్లి చేసి పంపి ఇక అదే నీ ఇల్లు అంటారు. పెళ్లి చేసుకొని వెళ్ళిన అత్తగారింటి మీద కూడా తనకు ఎలాంటి హక్కులు ఉండవు. ఆ ఇంట్లో అత్తమామలు భర్తకు కోపం వచ్చినప్పుడు, గొడవ జరిగినప్పుడు అవసరమైతే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అని అంటారు. పోని అదే బాధలో కన్న వాళ్ళ ఇంటికి వెళ్తే అదే నీ ఇల్లు, ఏదేమైనా నువ్వు అక్కడే ఉండాలంటూ గొడవలు జరగకపోయినా ఆ ఇంటి మీద ఏమైనా హక్కులుంటాయా అంటే ఆమె భర్త తర్వాత కూడా ఆ ఇల్లు ఆస్తిపాస్తులు కొడుక్కే చెందుతాయి. కానీ ఆమెకు కానీ ఆమె కూతురుకు కానీ చెందవు. ఆ కుటుంబం అద్దె ఇంట్లో ఉన్నా కానీ అది భర్త ఇల్లు అవుతుంది, కానీ ఆమె ఇల్లు అవ్వదు. ఇంటి కిరాయి కట్టినా లేదా డబ్బులతో వచ్చినటువంటి ఆ ఇల్లు కొన్నా, ఈఎంఐ కట్టినా అది బాధ్యత అంటారు, కానీ ఆ ఇల్లు తనదే అని మాత్రం అనరు. ఆ ఇంటిలో ఆమె మాట చెల్లదు. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరిని సమానంగా చదివించి పెంచినా కుటుంబంలో కూడా ఇల్లు విషయం వచ్చేసరికి అంతా ఒకేలా ఆలోచిస్తారు. వేలాది ఏళ్ల నుంచి మాత్రమే కాదు, ఇంత టెక్నాలజీ పెరిగినా మహిళలు అంతరిక్షంలోకి వెళ్ళి విజయాలు సాధిస్తున్న ఈ టైంలో కూడా ఇంకా మహిళల పట్ల కొనసాగుతున్న వివక్షకు ఇది నిదర్శనం. ప్రతి కుటుంబం ఉండటానికి ఒక నీడ కావాలి, కాబట్టి ఇల్లు అవసరం. మరి అలాంటప్పుడు ఆమెకు మాత్రమే ఎందుకు ఇల్లు అనేవాళ్ళు అనేకం. అయితే ఇంటిని ఎండావాన నుంచి రక్షించుకునే ఒక గూడులాగా మాత్రమే చూడకుండా దానిని ఒక హక్కుగా భావించి దాని మీద ఆధిపత్యం మగవాళ్ళదైతే అనే భావజాలం మహిళల మీద బలవంతంగా రుద్దడం మొదలైనప్పటి నుంచి తమకు ఒక ఇల్లు ఉండాలనే ఆవేదన మహిళల్లో మొదలైందని చెప్పవచ్చు. అనాదిగా వస్తున్నటువంటి మహిళల మానసిక బాధను ఇప్పుడు కడలి బయట పెట్టగానే చాలామంది ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతో పాటు వింత వాదనలు కూడా లేవనెస్తున్నారు. ఇల్లు పురుషులదైతే మరి మహిళలు 9 నెలలు మోసి పిల్లల్ని కంటే వాళ్ళు ఆమె పిల్లలు అన్నట్ట అని అజ్ఞానంతో కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఇంటిని పిల్లల్ని ఒకే విధంగా చూసే అంశాలు కావు, అవి రెండు పూర్తిగా వేరువేరు. ఇది నా ఇల్లు అని చెప్పగలుగుతారు, కానీ వీళ్ళు నీ పిల్లలు మాత్రమే అనలేరు. ఇంకా చెప్పాలి అంటే అక్కడ కూడా పురుషుడికే క్రెడిట్స్ ఇస్తారు. పుట్టిన వాళ్ళకి తండ్రి ఇంటి పేరు, గార్డియన్ లేదా పేరెంట్ దగ్గర తండ్రి పేరు, అడ్రస్ వద్ద కేర్ ఆఫ్ అని తండ్రి వివరాలు రాస్తారు. అసలు ఈ చర్చకు మూల కారణం ఏమిటో చూడకుండా ఇందులో విషయాలు తమ ఈగో దెబ్బతీస్తున్న ఒకే కారణంగా స్త్రీలకు ఇల్లు అవసరం లేదు అనో ఎందుకనో తెలియదు, కానీ కొట్టిపడేస్తూ లేదా ఇలా ట్రోల్ చేయడమో చేస్తున్నారు. అయితే ఈ ట్రోలింగ్ చేయడం వెనక ఉద్దేశం మాత్రం మహిళల ఆవేదనను బాధను చులకన చేయడమే. ఎందుకంటే చాలామంది మహిళలు నీకంటూ ఇల్లుందా అని ప్రశ్నించినప్పుడు వారి మొహంలో నిర్వేదంతో కూడిన ఒక జీవం లేని నవ్వు కనిపిస్తుంది. దాని వెనకాల లెక్కలేని మానసిక హింస దాగి ఉంది అని అర్థం చేసుకోవాలి. మరికొందరు మహిళలు నోరు విప్పి చెప్పకపోయినా శ్మశానంలో మమ్మల్ని పూడ్చే ఆ 6 అడుగుల స్థలం తప్ప మాకంటూ ఏది లేదని కన్నీళ్లు దిగమింగుతూ చెప్పడం స్త్రీలకు ఇల్లు అవసరమనే ప్రశ్నకు గుండెల్ని మెలిపెట్టే సమాధానం అనుకోవాలి. నిజానికి ఇల్లు కావాలని కోరుకునేది ఆస్తిపాస్తులు వెనకేసుకోవడానికి కాదని, అక్కడ మాత్రమే కదా నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు అనే వాళ్ళు ఎవ్వరూ ఉండరని కొందరు కామెంట్ చేస్తున్నారు. బట్ రీజన్ ఏదేమైనా కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లను సైతం మహిళల పేరు మీదే ఇస్తున్నారు. అండ్ రేషన్ కార్డులు సైతం మహిళల పేరు మీదనే ఉన్నా పూర్తి అధికారం మగవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అన్న కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. బట్ అయినా సరే ఎక్కడో ఒక చోట మహిళల్ని కొట్టి గెంటేసిన దృశ్యాలను మనం చూస్తూనే ఉన్నాం. మరి మీరేమంటారు? సోషల్ మీడియాలో జరుగుతున్న స్త్రీలకు ఇల్లు అవసరమా అన్న విషయంపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.